నేను ఎంతో మందిని ఈ రోజు టీడీపీలో బాగా దగ్గరైన వాళ్ళు ఆ రోజు వైసీపీ వాళ్ళతో తిరిగారు. ఈ పార్టీ మీద కుట్రలు చేశారు. అవసరమైతే ఈ పార్టీని లేకుండా చేయాలని చూసిన వాళ్ళు కూడా ఈ రోజు కీలకమైన స్థానాల్లో తిరుగుతారు. ఈ పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళు పార్టీ ఆఫీస్ మెట్లు దొక్కలేకపోతున్నారు. అంటే అది ఎంత గ్యాప్ చూడండి. ఈ గ్యాప్ ఇప్పుడు ఈ పార్టీనే టీడీపీ పార్టీనే లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ రోజు కీలకమైన స్థానాలు లేకొచ్చారు. టీడీపీ పార్టీ కోసం ప్రాణాలు ఇద్దామనుకున్న వాళ్ళు, అర్పించిన వాళ్ళు, లేకపోతే ఆస్తులు ప్రాణాలంటే నా ఉద్దేశం గర్భాటంగాని కాదు, ఆస్తులు పోగొట్టుకుని ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఈ రోజు పార్టీ దగ్గరికి అధినాయకత్వం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉందంటే ఇంకేమనాలి? ఎక్కడుంది గ్యాప్? దీంతో ఏమవుతుందంటే నేను పర్టికులర్ గా ఈ ప్రభుత్వం గురించి ఈ పార్టీ గురించి చెప్తున్నాను. సరే, మిగతా పార్టీల సంగతి వాళ్ళ బాధ వాళ్ళది. మీరు అన్నట్టు ఏమవుతుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను సేఫ్ అని నేను చెప్పను. నాకంటే కూడా 100 రెట్లు కష్టపడ్డ వాళ్ళు టీడీపీలో ఈ రోజుకు పార్టీ ఆఫీసులోకి ఎక్కలేకుండా ఉన్నారు. పార్టీ ఆఫీసు మెట్లు దొక్కలేకుండా ఉన్నారంటారు. నేను చెప్తున్నాను, నాకంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు. నేను ఇంకా 2021లో టీడీపీలోకి వచ్చాను. అఫ్ కోర్స్ నా కాంట్రిబ్యూషన్ నాది. కానీ అంతకు ముందు నుంచి ఉండి ఇంతకంటే ఎక్కువ కష్టపడి పార్టీ ఆఫీసు మెట్లు ఎక్కలేకుండా ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అది గమనించాలంటాను పార్టీ నాయకత్వం. ఎవడి మీరన్న సోకాల్డ్ సూట్ కేసు బ్యాచ్, ఇదే బ్యాచ్ నాకు ఈ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఎప్పుడు సబ్జెక్ట్ మీద వెళ్ళేవాడిని కాబట్టి నాకు వ్యక్తిగతంగా